పెద్దగుట్టుముక్కలు అనే గ్రామం ఏదైతే ఉందో ఒక 30-40 సంవత్సరాలు వచ్చేటప్పటికే చాలామంది చనిపోయే ఊరు. వాటర్ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటుంది. తర్వాత పంటలు సరిగ్గా పండవు, వర్షాలు సరిగ్గా రావు. ఈ తెలంగాణలోనే 18/18 శ్రీచక్రం పూర్తిగా మహాశ్రీచక్రంగా రూపొందుకుంది. ఇదే పెద్ద పిరమిడ్. ఇది 30,000తో కొట్టాము. ఈరోజు 32 లక్షల వరకు ఖర్చు పెట్టాము. 7/4/2025లో మార్పులు పెట్టి 90 రోజుల్లోనే పూర్తి చేశాము. ఈ యొక్క పిరమిడ్లో నిర్మించేటప్పుడు మాకు జరిగిన అద్భుతాలు చాలా జరిగినాయి. అవన్నీ కూడా మీకు చెప్పాలంటే అసలు మా జన్మ ధన్యమైపోతుంది. ఎంత ఆ తర్వాత నాకు అనుకోకుండా పరమశివుడి దగ్గర నుంచి శివరాత్రి రోజున నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, నాకు ఆయన ఎదురుగా కూర్చుని నువ్వు కట్టబోయే ధ్యానాశ్రమంలో నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి మహాశివుడి దగ్గర నుంచి వచ్చి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఆ రోజు నవ్వుకుని వదిలేశాను. కానీ ఈరోజు అది పూర్తిగా అందరికీ అందనంత ఎత్తులో పత్రిజీ మహాశ్రీ చక్రం కింద రూపాంతరం చెందుకుంటూ ఎంతో అభివృద్ధి చెందక రెడీగా ఉంది. నా పేరు నరసింహరావు, మాది పెద్దగుట్టుముక్కల గ్రామం. నేను మొదట్లో కొత్త విషయాలు తెలుసుకున్నట్లు బాగా ఆసక్తి ఉంటుండే. దానివల్ల నేను ఇప్పుడు విశ్వం గురించి ఏ గ్రహం గురించి కానీ ఏదో కొత్త గ్రహం కనుగొన్నా కానీ అదేంది, అది ఎట్లా ఉంటుంది అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. దానివల్ల అట్లా తెలుసుకుంటూ నేను ఒకరోజు యూట్యూబ్లో ఈ ధ్యానం గురించి అనేది క్లాస్ వినడం జరిగింది. ఇదేదో బాగుందనిపించి ఫస్ట్ ట్రై చేశాను. అయితే వాళ్ళు ఎట్లా చెప్పారో ప్రాక్టికల్గా మనకు ఫస్ట్ ఇట్లా షాక్ వస్తుంది, ఒక ఎనర్జీ ఉంటుంది, బాగా మనకు యాక్టివ్గా ఉంటాము అట్లా చెప్పడం వల్ల నాకు అదే ఫీల్ అయింది. అట్లా చేసుకుంటూ ఈ కంపల్సరీ కర్తాలు వెళ్ళాలనే సంకల్పం నాకు వెళ్దామని అనుకుండే. పత్రిజీ వీడియోస్ అంటే అప్పుడు నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా సమాధానం చెప్తున్నాయి కాబట్టి అప్పుడు అంత నాకు దాని గురించి తెలియకపోవు కాబట్టి అది నేను ఏందో అనుకున్నాను. తర్వాత వెళ్తూ ఉంటే కంపల్సరీ కర్తాలు వెళ్ళాలనుకున్నాను. అయితే ఒక వీడియోలో ఏం చెప్పిందంటే 400 సంవత్సరాలు అయిపోతేనే అక్కడికి అడుగు పెట్టగలుగుతాం, లేకపోతే అక్కడ అడుగు కూడా పెట్టలేమన్నారు. ఏదేమైనా సరే నేను వెళ్తా, నాకు అయిందో కాలేదో నాకైతే తెలియదు. వెళ్ళాలనే సంకల్పంతో నేను వెళ్ళాను. వెళ్ళేసరికి గుమ్మడిదాలు వెళ్ళగానే జస్ట్ అక్కడ వెళ్దామని వెళ్ళినా జస్ట్ ఇట్లా చిన్న మిస్టేక్లో యాక్సిడెంట్ అవుతుండే, తప్పిపోయింది. అమ్మో నేను వెళ్ళను అనుకొని మళ్ళీ ఆయన మీద భారంతో ఏదేమైనా సరే నేను వెళ్తాను అనుకొని వెళ్ళిపోయినా. అయితే మనకు అక్కడ వరకు పోకముందే మనకు మాస్టర్ టచ్ అవుతాడు, మనకు తగ్గట్టుగా అందరూ తెలుస్తారు, అట్లా మనకు అవగాహన ఉంటుంది అని చెప్పారు. నేను ఎంబీబీఎస్ పోగానే మాకు అక్కడ బస్ స్టాప్లో ఒక మాస్టర్ కలిశాడు. అతను నాకు ప్రోగ్రామ్ అయిపోయి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాకు అంతా సపోర్ట్ ఉండి మంచి గైడెడ్గా ఉండిపోయాడు. శ్రీధర్ మాస్టర్ కొమరవెల్లి నుంచి. ఆ మాస్టర్ ఏం చేశాడంటే, మీరు బాగా చేస్తారు, ఇట్లా ఇది చేయడంతో పాటు గ్రూప్లో జాయిన్ అయ్యండి, రెగ్యులర్గా ఉండండి అని చెప్పేసి అతను ఒక గ్రూప్లో జాయిన్ చేశాడు. ఆ గ్రూప్లో కొద్ది రోజులు చేసుకున్నాను. అది చేసుకున్న తర్వాత మా కోడల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అందులోకి. ఆమె ఇన్వైట్ అయిన తర్వాత వెంకటేశ్వర సార్ అని ఒకరోజు క్లాస్ చెప్పినండే. ఆ క్లాస్ ద్వారా ఆ సార్ గణేష్ సార్ని పరిచయం చేశాడు. గణేష్ సారు వచ్చిన తర్వాత చాలా క్లాసులోకి వచ్చినాక మార్పు చాలా వచ్చింది. ఏ రోజైనా కొత్త సబ్జెక్టు ఇంత లైఫ్ ఏంటంటే జీవితం ఇంతే అన్నట్టుగా ఇట్లా చెప్పేస్తాడు. మొత్తం ఇదే అలా ఏమి ఉండదు, ఇక చెప్పేస్తే అలా మొత్తం అన్ని మీనింగ్లు మనకి ఏది కావాలన్నా దొరికిపోతుంది. అట్లా అంత పటాపంచలు అయ్యేటట్టు చెప్పేస్తాడు ముక్కుసూటిగా. మళ్ళీ ఒక బుక్ చూడడు, ఏం చూడడు, ఈరోజు చెప్పింది రేపు చెప్పడు, ఏదైనా అట్లా చెప్పేస్తుండే. అబ్బా ఇంత బాగుందని చెప్పేసి సార్ను ఫాలో అవి నేను అట్లా చేశాను. మళ్ళీ నెక్స్ట్ మా జానమా చక్రానికి పోయినప్పుడు నాకు ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను. మా ఫ్యామిలీని ఫస్ట్ నాకు సపోర్ట్ చేయలేరు, చేయకైనా సరే వాళ్ళు చేసినా చేయకున్నా నేనైతే ఇది మారని అనుకొని నేను ఉద్దేశం తీసుకొని వాళ్ళు చేస్తూ ఉండగా వాళ్ళు కూడా మారిపోయారు, మాకు మంచిగా సపోర్ట్ చేశారు. అక్కడ పోయిన తర్వాత మా పిల్లలు, మేము, మా కోడలు, మా ఇంటి దగ్గర కంపల్సరీ ఇక్కడ మా సైడ్ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న ఏజ్లో చాలామంది చనిపోవడము, వర్షాలు సరిగా లేకపోవడము, ఇక్కడ ఎప్పుడు పని విషయము దాని విషయంలో ఉండిపోతారు. ఇట్లాంటిది కూడా ఉండాలి లైఫ్ అనేది. ఎంజాయ్ అన్నప్పుడు అసలు విషయం అనేది దీంట్లోనే ఉంది. అది మన ఎంబడి ఏది రాదు. ధ్యానం అయితే మనకు జన్మలకి వస్తుంది.
దీని గురించి వీళ్ళకి చెప్పాలన్నప్పుడు మనకు ఒక పిరమిడ్ అనేది ఉంటే బాగుంటుంది. ఏదో ఒకటి ఇప్పుడు గుడి ఉంటేనే కదా వస్తారు. ఏమీ లేని చెప్తే వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, ఆడికి ఎవరు రారని చెప్పేసి కట్టాలని మేము గట్టిగా సంకల్పం పెట్టుకున్నాను. నాతో పాటు వాళ్ళు కూడా పెట్టుకోరు. కర్తాల్ అక్కడ పోయినప్పుడు అక్కడ పెట్టుకొని మేము డిసెంబర్లో పెట్టుకొని అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మధ్యలో ఈ గణేష్ సార్ ఒకరోజు మీ ఊరికి వస్తాం ఇట్లా క్లాస్ పెట్టాము మేము మా ఊర్లో. క్లాస్ పెట్టినప్పుడు వచ్చేసాడు. వచ్చి బాగుంది ఇక్కడ ల్యాండ్ రేట్ ఏముందంటే ఇక్కడ తక్కువనే ఉంటుంది సార్ అంటే మాకు ఒక 3 గుంటలు కావాలి అని చెప్పాడు. దేని గురించి ఏందనేది ఏం చెప్పలేడు. సరే అని నేను చూపిస్తానని చెప్పేసి వేరే వాళ్ళది 2 తగలలు 3 తగలలు చూపించాను. అతనికి నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఇక్కడ దేని గురించి అంటే ఏం చెప్పలేడు. అయితే ఇక్కడ ఇట్లా ఒక పిరమిడ్ కడదాం అనుకుంటున్నాము అని అన్నాడు. అనగానే ఇక్కడ మరి మాదే ఉంది సార్, నేను ఫ్రీగానే ఇచ్చేస్తా, మా దాంట్లో కట్టేసుకోండి అని అన్నాడు. అంటే అట్లా బాగుండదు, కాకపోతే తక్కువ రేట్కి ఇవ్వండి, మీరు ఇచ్చే దాంట్లో తక్కువకి ఇచ్చేసేసి తీసుకోండి అని అన్నాడు. అంటే సరే సార్ అని చెప్పేసి మీ ఇష్టం ఎంత అని అని చెప్పేశాను. చెప్పిన తర్వాత దానికి పర్మిషన్ తీసుకోవడానికి 60,000 అవుతుంది. నానా కన్వెన్షన్ ప్లస్ దాని నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే 60,000 అవుతుంది. అట్లా తీయలేని మనము కట్టలేము సార్, గ్రామకంఠం కిందికి వస్తుంది అంటే అట్లా నా అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెండింగ్ పడిపోయి తర్వాత కొద్ది రోజుల తర్వాత మా ఇంటి దగ్గర కడదాం అనుకుంటున్నాను. అక్కడ వద్దిగా మీ ఇంటి దగ్గరనే కడదామని చెప్పేసి నాకు 10,000 వేసేసింది. మా ఇంటి దగ్గర ప్లేస్ బాగానే ఉంది సార్ చూసిండు. పర్లేదు సార్ అని చెప్పేసి ఆయనతో నేను అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకొని అక్కడ కూడా పర్మిషన్ తీసుకోవాలన్నాడు. అనుకున్నప్పుడు ఇక్కడ మా గుడికి సహకరించినటువంటి హనుమంతరెడ్డి గారికి నేను కాల్ చేశాను. సార్ ఇట్లా ఇక్కడ మా ఇంటి దగ్గర పిరమిడ్ కట్టాలనుకుంటున్నాము, అయితే దానికి ఇట్లా అమౌంట్ ఖర్చు అవుతుంది 30,000 వరకు, దాని గురించి మీకు అవగాహన ఉంటుంది కదా సార్, ఎట్లా తీసుకోవాలంటే ఇది ధ్యానం అంటే చాలా మంచిదిరా, దానివల్ల మన ఊర్లో ఒక 10 మంది మారినా చాలు, అట్లాంటిది అక్కడ కాదు, మేము స్థలం ఇస్తాము ఇక్కడ తీసుకురా అని చెప్పింది. మన దగ్గర మస్తుంది, గుడికి చాలా జాగా ఉంది కదా, అక్కడ కట్టేద్దాము, ఒకరోజు ఆయనకు ఎప్పుడు ఫ్రీ ఉంటుందో పిలిపి నాకు చెప్పేసి నేను వస్తాను. అప్పుడు ఆయనకు చెప్పి పిలిపియడం జరిగింది. గణేష్ సార్ వచ్చేసి ఇక్కడ మెడిటేషన్ చేసి ఆ శివుడిని చూసి నాకు థాట్ వచ్చింది ఇక్కడనే, నాకు విలేజ్ అని చూపించలేడు, శివుని యొక్క విగ్రహం చూపించారు, ఇక్కడ ఒక గుడి కనిపించింది, ఈ చెట్లు, ఒక పుట్ట, చెరువు కనిపించింది, ఇవే కనిపించినాయి. దానికి దీనికి మ్యాచ్ అయిపోయింది. అప్పుడు అన్నాడు సార్ నేను చూసింది ఇక్కడనే, అది ఇక్కడనే కట్టమని నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పాడు. అలా చెప్పగానే సార్ కూడా చెప్పి ఇట్లా మాట్లాడేస్తే అది మంచిది, మీకు ఎప్పటికీ నేను సహకారం చేస్తానని చెప్పేసి హనుమంతరెడ్డి గారు చెప్పారు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ జాగా చూడడం జరిగింది. చూస్తే ఫస్ట్ ఏమనుకున్నారంటే మన దగ్గర బడ్జెట్ కూడా అంత లేదు కదా అని చిన్నగా ఏదో ఒక 10x10 లేదంటే 12x12 మామూలు పిరమిడ్ కడదాం అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అంత చిన్నది ఎందుకు మర్కబా కడదామని అనుకున్నారు. మర్కబా కూడా క్యాన్సిల్ అయిపోయి కాదు శ్రీచక్రనే వేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. శ్రీచక్ర వేద్దామని చెప్పేసి అక్కడ ఏరియా చూసిన తర్వాత మధ్యలో ఒక అతను వచ్చేసి ఇది ముందుకు అయిపోతుంది, వెనక ప్లేస్ వేస్ట్ అవుతుంది, వెనకకు జరగండి, వెనక జరిగితే మీకు మనకు ముందు ప్లేస్ ఉంటే ఏదైనా చేసుకున్నా ఏదైనా బాగుంటుందని చెప్పేసి వెనకకు జరగడం. మరి వెనకకు జరిగిన తర్వాత ఏమైపోయింది, అప్పటికి మళ్ళీ అతనికి ఒకటి కాదు ఇక్కడ పంచభూతాలు కనెక్ట్ అయి ఉండాలి, అట్లా కట్టాలని చెప్పేసి మళ్ళీ సార్కి మెసేజ్ వచ్చింది. అలా రావడం వల్ల పంచభూతాలతో కనెక్ట్ అయినట్టుగా 5 పిరమిడ్లు ఇక్కడ రావాలని చెప్పేసి మేము మార్కింగ్ ఇచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయగానే ఈ సెంట్రింగ్ మేస్త్రి రావట్లేదు, 10-15 రోజులు అవుతుంది. సార్ ఏంది ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, మన వర్క్ అంతా అయిపోయింది, పుట్టింగ్లు తీసినాము, రావట్లేదు అని చెప్పేసరికి అతనికి చేసే అర్హత లేదు, నేను చూస్తాను పత్రిసారి మాట్లాడతాను చెప్పేసి అది మాట్లాడేసేసాను. నెక్స్ట్ డే వస్తాడు ఆయన వర్క్ చేస్తారని చెప్పేసి అట్లా చేసేసాను మిరాకిల్. అట్లా అతను చేసినప్పటి నుంచి మేము ఏప్రిల్లో స్టార్ట్ చేసినాము, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎక్కడ కూడా ఆగలేదు, అమౌంట్ కూడా ఎక్కడ లేదు అనే పరిస్థితి లేకుండా చాలా ఈజీగా జరిగిపోయింది. అసలు ఎన్ని మిరాకిల్స్ అంటే మేస్త్రి కానీ ఎవరు కానీ చూస్తుంటే ఇది ఇట్లా ఇంత ఫాస్ట్గా ఎట్లయిపోయింది, అది మొన్ననే ఏం లేకుండే కదా అని అట్లా అవాక్కయ్యారు. కానీ పత్రి గారి యొక్క సహకారంతో నాకు ఎల్లవేళలా మాట్లాడినట్టే ఇక్కడ వస్తే బాబు వచ్చినావా నాన్న, నిన్న రాలేదు ఎందుకు, ఒక్కరోజు రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతుండే, మాట్లాడినట్టే మన ఒక ఫాదర్ ఇంట్లో మెంబర్ ఎట్లా మాట్లాడతారో అట్లా. గణేష్ సార్ అయితే మాకు ఒక అన్నలాగా సపోర్ట్ చేస్తుండే, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సరే నేను చూసుకోండి, నీకు ఏం భయపడకు అని చెప్పేసి నాకు బాగా సపోర్ట్ చేస్తుండే. మేము కూడా రాత్రి పగలు బాగా కష్టపడి ఎట్లయినా రావాలి, దీనివల్ల మార్పు రావాలి, ఇట్లాంటి ఏరియాలో మార్పు వస్తేనే బాగుంటుంది, దీనివల్ల కొంతమంది మారుతారు, దానివల్ల ఇంకా మనకు డెవలప్ అవుతుంది, అందరూ ధ్యానులు కావాలి, ధ్యానమయం కావాలనే ఉద్దేశంతో కాకుండా మనం చేసుకోవడం ఏముంటుంది, మనం వల్ల ఒక్కరన్నా మారాలి.
నమస్తే అండి, నా పేరు గోబేరి శ్రీనివాసరావు. నేను 2005లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. 2007లో ఈ యొక్క ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నాను ఈ 108 పిరమిడ్స్ కట్టడం జరిగింది. కాలక్రమేణా నాకు గణేష్ అనే మాస్టర్స్ ఒక ఆయన నాకు కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో సేల్స్ మ్యాన్గా చేస్తూ నాకు కనెక్ట్ అయ్యారు. తన ధ్యానం చేసుకోవడానికి నాకు పిరమిడ్ ఇవ్వండి అంటే అప్పుడే శ్రీచక్రం వస్తే 2024 ఎండింగ్లో అది శ్రీచక్రం ఒకటి ఇచ్చాను ఆయనకి. సో దాని కింద ఆయన ధ్యానం చేస్తుంటే సార్ ఇది పవర్ చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎక్కడిది ఏంటి అని అడిగితే తర్వాత చెప్తుంది దాని కింద ధ్యానం చేయని చెప్పాను. సార్ నాకు పెద్ద పిరమిడ్ కావాలంటే నువ్వు దాన్ని కొనే అది స్తోమత ఉంటే కొనుక్కో, అది 35,000 ఉంటుంది, ఈ శ్రీచక్రం చిన్నది అయితే నీకు సరిపోతుంది అని చెప్పనిస్తే అప్పుడు ఆయన దగ్గర ఉన్న డబ్బులకి అదే కొనుక్కున్నారు. తనకి కొన్ని దాని ద్వారా చాలా ఎన్నెన్నో నాలెడ్జ్ నేర్చుకుంటూ ఒక ధ్యానంలో ఆయనకు ఒక సంఘటనలు జరిగినాయి అన్నమాట. ఒక ఊరు చూడడము, ఆ ఊరిలో తను ఏదో ఉండడము, అక్కడ మహర్షిగా ఉంటూ అక్కడ ఆ ఊరికి వెళ్తే శ్రీచక్రం గురించి ఆయన స్థాపన చేస్తానంటే గ్రామ ప్రజలు ఆయన తరిమి కొట్టారని ఏవేవో ఆయనకి అన్ని ధ్యానంలో వచ్చినాయి అనమాట. ఇది ఎంతవరకు నిజమో ఏంటని చెప్పి కనుక్కోవడానికి నా దగ్గరికి వచ్చాడు. నాకు తెలియదు, చూస్తే కానీ చెప్పలేనంటే నన్ను ఆ గ్రామానికి తీసుకెళ్ళడం జరిగింది. అది ఒక పెద్దగొడ్డి ముక్కల గ్రామం, దాని పేరు. అది మెదక్ డిస్ట్రిక్ట్ దారిలో ఉంది, అది నరసాపురం దగ్గర అది. సో అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఇక్కడ చిన్న పిరమిడ్ కట్టాలని ఊళ్ళో వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి. వాళ్ళు కూడా కర్తల్లో ధ్యానం చేసి వచ్చారట. మరి వాళ్ళకు పిరమిడ్ కట్టాలి అంటే నేనే వాళ్ళకి కట్టిస్తానని చెప్పి నేను ఈ ఊరికి వచ్చాను, ఈ ఊరికి నాకు ఏదో కనెక్షన్ ఉందండి అని చెప్పి ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి చూపించాడు. కానీ చెరువు దగ్గర సైడ్ బాగానే ఉంది, కానీ బాగా ఎక్కువ వర్షాలు వస్తే ఆ పిరమిడ్ దాంట్లో మునిగిపోతుంది, వద్దు కాస్త ఒడ్డుగా ఉండే ప్రదేశం వేద్దామని చెప్పాను నేను. అప్పుడు ఒక ప్రదేశం చూపిస్తే ఇక్కడ కట్టడానికి గ్రామస్తుల పర్మిషన్ కావాలండి, ఇదైతే మనం కొనుక్కోవచ్చు, సరే ఏదైనా సరే మనకి ధ్యానం చేస్తే మనకు అన్నీ కరెక్ట్గా వస్తాయి కాబట్టి మనం శివాలయంకి వెళ్ళి అక్కడ ధ్యానం చేద్దామని చెప్పన్నాడు. ఎందుకు శివాలయం అంటే ఇక్కడ చాలా పురాతనమైంది, 500 సంవత్సరాల ఏళ్ల నాటి శివాలయం ఒకటి ఉంది, మీరు దానికి అక్కడికి వచ్చి ఒకసారి చూద్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే నేను అక్కడ ఆ శివాలయం చూసి చాలా ఫస్ట్ బాడీ అంతా కొంచెం నాకు వైబ్రేట్ అయింది, బాడీ అండ్ మైండ్ అంతా కూడాను. సడన్గా 0 స్టేట్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ గుడిలోకి వెళ్ళగానే ఒక మండపంలో కూర్చున్నాను. ఆ మండపంలో కూర్చున్న నా మండపం తలపైన ఒక శ్రీచక్రం ఉంది. పాతది ఓల్డెన్ డేస్లో ఒక స్క్వేర్ ఉండి ఇంకొక స్క్వేర్ని డయాగ్నల్ రూపంలో పెట్టినప్పుడు శ్రీచక్రంగా మారుతుంది అది. సో దాని కింద కూర్చున్న ఒక 2 నిమిషాలకి నాకు శివ మాస్టర్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి రాబాబు నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు శ్రీచక్రాలు వేసే స్థితికి వచ్చావు, ఇప్పుడు ఎర్త్ యొక్క ఎవల్యూషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఇప్పుడు మామూలు పిరమిడ్లు వేసే కన్నా శ్రీచక్ర పిరమిడ్ వేయడం వల్ల 6 పిరమిడ్లు ఉండడం వల్ల అధికమైన శక్తితో ఈ ఎర్త్ యొక్క వైబ్రేషన్ ఎవల్యూషన్ చాలా ఫాస్ట్గా మారుతుంది, నువ్వు ఎక్కడ వేసినా సరే శ్రీచక్రాలు మాత్రమే వేయి, దీనికి సంబంధించిన సమగ్రమైన జ్ఞానం అంతా సంపూర్ణంగా తెలుసుకుని అందరికి వివరణ ఇవ్వాలి, నువ్వు దాని మీద బుక్స్ కూడా రాయని చెప్పాను అన్నారు. సో మరి ఇప్పుడు నీకు నా కర్తవ్యం ఏంటి, ఇక్కడ నేనేం చేయాలి ఊర్లో అంటే శివుడి పక్కన పార్వతి ఉంటే పార్వతికి ఎంత శక్తి శివుడికి ఎంత శక్తి, ఇద్దరి యొక్క శక్తులు రెండు కలిసినప్పుడు యూనివర్సల్ లింకప్ ఎలాగవుతుంది అంటే అర్ధనారీశ్వర తత్వము. సో అర్ధనారీశ్వర తత్వం ఎప్పుడైతే వచ్చిందో అది సోల్ అవుతుంది, అంటే ఆత్మ అవుతుంది. ఈ ఆత్మ మళ్ళీ అక్కడికి పరమాత్మకి కనెక్ట్ అవుతుంది. మరి ఈ పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ఆ చుట్టుపక్కల నెగిటివ్స్ అన్నీ పోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే క్రియేటివిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ఊర్లో ఇక్కడ జనాలంతా 30 నుంచి 40 సంవత్సరాల వయసులో ఉన్న మగవాళ్ళంతా కూడాను మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు చనిపోతున్నారు ఆ గ్రామంలో. ఎందుకు అంటే ఇక్కడ ఊర్లో ఏదో శాపం ఉందంట, ఆ శాపగ్రస్తం వల్ల ఇదంతా చనిపోతున్నారని చెప్పి గణేష్ మాస్టర్ చెప్పడం జరిగింది. దానికి నిదర్శనంగా నేను ఒక ఊరేగింపు కూడా అదే రోజు నేను చూడడం జరిగింది. సో నేను ఆ గ్రామస్తులు ఎవరిని అడగలేదు, కానీ నాకు ఆ గ్రామంలో ఇది ఒక హిస్టరీ ఉందని కొంతమంది ద్వారా నేను తెలుసుకున్నాను. సో మరి ఏం చేయాలి, నేను ఏం చేయగలను దానికంటే శ్రీచక్రం అయితే నేను కడతాను, కానీ దానికి దీనికి ఎలా లింకప్ అవుతుందని చెప్పని నేను శివ మాస్టర్ని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఏ శాపము లేదు, భూమి లోపల లే లైన్స్ ఉంటాయని నువ్వు ఆల్రెడీ వినే ఉన్నావు కదా, ఆ లే లైన్స్ ఎట్లాగా ఉంటాయి, ఆ 188 లే లైన్స్ ఎట్లా ఏ డైరెక్షన్లో పరిగెడుతున్నాయి, వాటి గురించి కొంత స్టడీ చేయకపోయినా అట్లీస్ట్ నువ్వు చూసావు కాబట్టి ఆ లే లైన్స్ యొక్క ఎనర్జీని ఇక్కడ తీసుకురావాలంటే శ్రీచక్రం కావాలి. సో ఆ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడికున్న నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే క్లీన్ చేస్తుందో ఇదంతా పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. ఇది పూర్వకాలం ఇంతకుముందు ఇవన్నీ సైన్స్ చెప్పక ఒక గుడి కట్టాలనుకున్నారు, ఆ గుడి మాత్రం కట్టారు. ఈ గుడి కింద నుంచి ముందుకి ఈ యొక్క నెగిటివ్ లైన్స్ ముందుకు వెళ్ళవు, గుడి వెనక భాగం వరకు వచ్చి అక్కడ ఆగిపోతాయి.
ఒకసారి అన్నీ చూడని పరీక్ష చేసి చూడంటే నేను ఒక ప్లంబ్ తీసుకెళ్ళి అన్నీ టెస్ట్ చేసి చూశాను. సో ప్లంబ్ అంతా కూడా రివర్స్ డైరెక్షన్ తిరగడం చూశాను. రివర్స్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడైతే తిరిగిందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎప్పుడైతే తిరుగుతుందో అది పాజిటివ్ ఎనర్జీ అనమాట, అంటే కాస్మిక్ ఎనర్జీ. సో అప్పుడు ఈ ప్లేస్ అయితే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తే సరిగ్గా శివాలయం ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వచ్చింది అది. సో అక్కడ కూర్చుని మళ్ళీ ధ్యానం చేస్తే నేను అదే ప్లేస్ చెప్పాలనుకున్నాను. అది పార్వతి ఉండే ప్లేసు, ఇది నేను ఉండే ప్లేసు. ఈ రెండు ఎనర్జీస్ ఇక్కడ ఎక్కడైతే కలుస్తాయో అదే శ్రీచక్రం ఏర్పడుతుంది. ఆమె యొక్క శక్తి అంతా శ్రీచక్రమే. దట్ ఇస్ క్రియేటివిటీ, అంటే పాజిటివిటీ. సో దాని కింద ఒక ఈ పిరమిడ్ షేప్లో ఉన్న ఆకారం తయారు చేయడం వల్ల ఈ ఊరు, ఈ గ్రామము బాగుపడి ఎంతోమంది ఉత్తీర్ణులు అవుతారు, అంటే జ్ఞానంలోకి వస్తారు వీళ్ళంతాను. ఈ అజ్ఞానం తొలగుతుంది, త్వరగా తొలుగుతుంది. సో ఇక్కడి నుంచి ఏదేసినా కూడా ఇటువంటి పిరమిడ్లు అని చెప్పి అక్కడ నాకు ధ్యానంలో చెప్పడం జరిగింది. సో తద్వారా గణేష్ మాస్టర్ నేను చెప్పడం, గణేష్ మాస్టర్ దీన్ని ఎట్లాగా ఏంటి అంటే మరి ఆయనకి ఏమొచ్చిందంటే ఈ పిరమిడ్తో పాటు ఇంకొక 4 పిరమిడ్లు కలిపి పంచభూతాల పిరమిడ్, అంటే మన మానవ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టి ఈ 5 శరీరాల ద్వారా ఈ 5 శక్తులు అక్కడ చేయడం వల్ల మనిషి యొక్క పరిణామ క్రమం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ పరిణామ క్రమంలో చైతన్య స్థితి చాలా మార్పులు జరుగుతాయి. సో ఆ ఉద్దేశంతో ఆయన దాన్ని డిజైన్ చేసినప్పుడు సరే మామూలు పిరమిడ్లు మీరు ఎట్లా కట్టుకోండి, ఈ శ్రీచక్ర పిరమిడ్ చుట్టూను నేను శ్రీచక్రం యొక్క డిజైన్ రామారావు గారిని పిలిపించి నేను వేయిస్తానని చెప్పి రామారావు గారిని తీసుకొచ్చి 18x18కి దానికి మార్కింగ్ ఇచ్చి సో రామారావు గారి స్టాఫ్ ద్వారా ఆ యొక్క పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత దాన్ని ఒక శక్తివంతంగా మార్చమని డైరెక్ట్గా అమ్మవారి రూపంలో పార్వతి నాకు చెప్పడం జరిగింది. సో దాన్ని ఎట్లాగంటే నీకు అన్నీ తెలుసు కదా, అన్ని విద్య నీ లోపలే ఉన్నాయి, నేను దాన్ని చెప్పే అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మామూలుగా పిరమిడ్లు అయితే 40 రోజుల్లో తగ్గే యొక్క మనకి రోగాలన్నీ కూడా ఇక్కడ 11 రోజుల్లో తగ్గిపోవాలి. దానికి ఆ రకంగా దాన్ని డిజైన్ చేయని చెప్పని ఆమె చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత అది ఎట్లాగా సిస్టమ్ అని చెప్పని నేను చూస్తే మేమన్నీ ఆల్రెడీ మెర్కాబాలు ఒక క్రిస్టల్స్తో ఫామ్ చేసిన మెర్కాబాలు అని కూడా తయారు చేస్తాము. ఒక్కొక్క దాంట్లోంచి ఎంత శక్తి వస్తుందో మరి దాంట్లో ఎన్ని పెట్టమని చెప్పారంటే ఒక 20 మెర్కాబాలు పెట్టమని వచ్చింది దాంట్లో. మరి చిన్న దాంట్లో ఎట్లా పెట్టాలంటే ఆ యొక్క సైజుని బట్టి అవన్నీ అకామిడేట్ చేయడం జరిగింది. దాని చుట్టూ మళ్ళీ 80 క్రాప్ సర్కిల్స్, ఈ 80 క్రాప్ సర్కిల్స్కి ఈ 24 మెర్కాబాలకి ఇంటర్లింకింగ్ అయినప్పుడు ఒక అధికమైన శక్తి యూనివర్స్ నుంచి కిందకి ఫార్మ్ అయ్యి అక్కడ ఎంతమంది ధ్యానం చేస్తున్నారో ఆ ధ్యానులంతా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి వాళ్ళు ఒక ఆనంద స్థితిలో ఉంటూ సంపూర్ణమైన పూర్ణాత్మ స్థితికి ఎదుగుతారు ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఎవరైనా వచ్చి దీని కింద ఒక ఎక్స్పెరిమెంట్గా తయారు చేసుకుని వాళ్ళంతా కూడా ఇక్కడ ధ్యానం చేస్తే ఇటువంటి పిరమిడ్లు సర్వవ్యాప్తంగా ఒక ప్రపంచవ్యాప్తంగా అన్నీ కూడా ఇటువంటి పిరమిడ్లు వచ్చినప్పుడు అన్ని మార్పులు జరుగుతాయి. ప్రతి మానవుడు శాకాహారి అయినప్పుడు ఆ శాకాహారం ద్వారానే ఈ యొక్క శక్తి ద్వారా అందుకుంటారు. ఈ జంతువులు ఎప్పుడైతే చంపడం మానేస్తారో ఆటోమేటిక్గా ఎర్త్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది. యూనివర్స్ నుంచి వచ్చే ఫోర్స్ వల్ల వాళ్ళంతా కూడా దైవంగా మారడానికి త్వరితగతిన ఈ యొక్క శ్రీచక్ర పిరమిడ్లు ఉపయోగపడతాయని ఆమె చెప్పడం, దాన్ని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆ రోజు ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ రాకపోయినా ఆ యొక్క ఎనర్జీని ప్రతి ఒక్కరు తీసుకోవడం తద్వారా చాలా బాగుందని ఇప్పుడు ప్రతి శని ఆదివారాలు అక్కడికి అంత మారుమూల గ్రామమైన అందరూ అక్కడికి వచ్చి దాన్ని ధ్యానం చేసుకుని తద్వారా వాళ్ళు ఎన్నో కూడా రోగాలను పోగొట్టుకుని ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా అక్కడికి వచ్చి వాళ్ళు ప్రతిరోజు ధ్యానం చేయడము ఇప్పుడు తద్వారా ఈ యొక్క ప్రచారాన్ని ఆ గ్రామస్తులు అన్ని గ్రామాలకు వెళ్ళి చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ శ్రీచక్ర పిరమిడ్ యొక్క శక్తి అన్ని దిశలకు అంటే ఈ భూమండలం అంతా కూడా ఇటువంటి శక్తి వ్యాప్తి చెందాలని తద్వారా ఇక్కడ ఉండే మాయను తొలగించుకుని వాళ్ళు దైవంగా మారుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ పెద్దగొట్టుముక్కలు అనే గ్రామంలో పత్రిజీ మహాశ్రీచక్ర ధ్యాన ఆశ్రమం ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఎంతో గొప్పగా. ఈ యొక్క నిర్మాణానికి మనకి దగ్గర 450 మంది దాతలతో గొప్ప సహాయంతో ఎంతో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూపించాం, విశ్వానికి అంకితం ఇచ్చాం ఈరోజు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో 500 సంవత్సరాల క్రితం ఉన్న శివాలయం దగ్గర వెనకాల మనం నిర్మించబడ్డ పత్రిజీ మహాశ్రీచక్ర ధ్యాన ఆశ్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ధ్యాన ఆశ్రమంలో పంచభూతాలతో
జలతత్వం, వాయుతత్వం, భూతత్వం, అగ్నితత్వంతో పూర్తిగా మాస్టర్స్ యొక్క విజన్స్తో, అంటే పూర్తిగా ఆదిపరాశక్తి పరమశివుడు యొక్క మెసేజెస్ ద్వారా, పత్రిజీ యొక్క దివ్య ఆశీస్సుల ద్వారా మనం ఈ యొక్క పిరమిడ్ని నిర్మించుకున్నాము. నా పేరు గణేష్ అండి. మా ఊరు వచ్చేసి తణుకు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఉండేది హైదరాబాదు. నేను గత 5 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తూ ఎంతోమంది మాస్టర్స్ క్లాసులు చెప్తూ ఇప్పటికి దగ్గర ఒక 800 మెంబర్స్ మాస్టర్స్ని తయారు చేశాము. నా ద్వారా వచ్చిన పిరమిడ్స్లో 5వ పిరమిడ్ ఇది. ఈ 5వ పిరమిడ్లో పత్రిజీ మహాశ్రీ చక్ర ధ్యాన ఆశ్రమం, దీని ఒక అసలు కథ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. 2024లో పత్రి సార్ పుట్టినరోజు నాడు ఒక జూమ్ సెషన్లో నేను చెప్పి క్లాస్లో మనం నెక్స్ట్ బర్త్డే ఇప్పుడు పత్రి సార్ది ఒక ధ్యాన ఆశ్రమంలో చేసుకుందాం, పత్రిజీ ధ్యాన ఆశ్రమంలో చేసుకుందాం అని చెప్పుకున్నాం. అది ఈరోజు బాగా కళ నెరవేరిపోయింది. ఆ తర్వాత నాకు అనుకోకుండా పరమశివుడి దగ్గర నుంచి శివరాత్రి రోజున నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, నాకు ఆయన ఎదురుగా కూర్చుని నువ్వు కట్టబోయే ధ్యాన ఆశ్రమంలో నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి మహాశివుడి దగ్గర నుంచి వచ్చి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను ఆ రోజు నవ్వుకుని వదిలేశాను. కానీ ఈరోజు అది పూర్తిగా అందరికీ అందనంత ఎత్తులో పత్రిజీ మహాశ్రీ చక్రం గంధ రూపాంతరం చెందుకుంటూ ఎంతో అభివృద్ధి చెందకు రెడీగా ఉంది. ఆ తర్వాత మేము పత్రి సార్ ఒక ఆశ్రమం కట్టాలని చెప్పి చాలా చోట్ల మేము ల్యాండ్స్ కోసం తక్కువలో దొరుకుతాయని చూసాము. కానీ ఈ ఊర్లో పెద్దగొట్టుముక్కల ఊర్లో నరసింహరావు గారు ఉండటం వల్ల, మా మాస్టర్గా నరసింహరావు గారు ఉండటం వల్ల వాళ్ళ యొక్క గ్రామ పెద్దలతో మాట్లాడి శివాలయానికి సంబంధించిన ఒక 600 గజాల స్థలము ఉచితంగా ఇచ్చారు. అక్కడ మేము 19/19 మహాశ్రీ చక్రాన్ని నిర్మించాము. 4 దిక్కులకి 4 పిరమిడ్స్ వేసాము. కిచెను, వాష్రూమ్తో సహా అక్కడ ఉండి ధ్యానం చేసుకునేలాగా అందరికీ వసతులు కల్పిస్తున్నాము. ఈ యొక్క పిరమిడ్లు నిర్మించేటప్పుడు మాకు జరిగిన అద్భుతాలు చాలా జరిగినాయి. అవన్నీ కూడా మీకు చెప్పాలంటే అసలు మా జన్మ ధన్యమైపోతుంది. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. 1 కాదు 2 కాదు, ఎన్నో రకాల అద్భుతాలు. నేను ఆ రోజు కొబ్బరికాయ కొట్టే రోజున 30,000తో కొట్టాము. ఈరోజు 32 లక్షల వరకు ఖర్చు పెట్టాము. దాతల ఒక సహాయంతో పూర్తిగా 450 మంది దాతల ఒక సహాయంతో ఈ యొక్క నిర్మాణం పూర్తిగా ఎంతో విజయవంతంగా, వేగవంతంగా తయారైపోయింది. అటువంటి నిర్మాణంలో చాలామంది పిరమిడ్ మాస్టర్స్ సహకరించినందుకు, దీనికి ముఖ్యంగా 108 శ్రీనివాసరావు గారు ద్వారా ఈ డిజైన్ రావటం, రామారావు గారు రావటం, ఇక్కడ పూర్తిగా ఒక దైవశక్తితో పూర్తిగా నిర్మించబడ్డ ఒక పత్రిజీ మహాశ్రీ చక్ర ధ్యాన ఆశ్రమం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే మహాశివుడి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చిందో, నేను తర్వాత ఇక్కడ మాకు తెలియకుండానే నాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో 108 శ్రీనివాసరావు గారు నేను ఈ ఊరు తీసుకొచ్చినప్పుడు ఆయనకు కూడా సేమ్ అదే మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, పరమశివుడి దగ్గర నుంచి ఆయనకి ఏం మెసేజ్ వచ్చిందంటే, గణేష్ కట్టబోయే ఒక పత్రిజీ మహాశ్రీ చక్రం ఆశ్రమంలో, ఒక శ్రీచక్రం ఆశ్రమంలో నువ్వు ఒక భాగం అవ్వాలి, నువ్వు పూర్తిగా ఇక్కడే ఉండాలని చెప్పేసి ఆయనకు కూడా మహాశివుడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కి అనుకూలంగా ఆయన కూడా ఇప్పుడు భాగస్వామి అవుతూ పూర్తిగా 24 గంటలు మాకు సపోర్ట్ చేస్తూ ఈ నిర్మాణాన్ని వేగవంతంగా పనిచేసేలా చేశారు. మాకు మళ్ళీ రామారావు గారి ద్వారా కూడా ఎంతో ఈ యొక్క నిర్మాణానికి ఆయన ఒక డిజైన్స్ వల్ల కూడా ఉపయోగపడ్డాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇది పూర్తిగా ఈ తెలంగాణలోనే 18/18 శ్రీచక్రం పూర్తిగా మహాశ్రీచక్రంగా రూపొందుకుంది. ఇదే పెద్ద పిరమిడ్ ఇది శ్రీచక్రంలో. తర్వాత నాకు పత్రి సార్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ద్వారా కానీ, తర్వాత పరమశివుడి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ద్వారా కానీ, తర్వాత ఆది పరాశక్తి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ కానీ ఏమని వచ్చినాయి అంటే, ఈ ఊరు పెద్దగుట్టుముక్కలు అనే గ్రామం ఏదైతే ఉందో ఒక 30-40 సంవత్సరాలు వచ్చేటప్పటికే చాలామంది చనిపోయే ఊరు. వాటర్ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటుంది. తర్వాత పంటలు సరిగ్గా పండవు, వర్షాలు సరిగ్గా రావు. కానీ మేము చూసే మిరాకిల్స్ ఏంటంటే, ఈ యొక్క శ్రీచక్రం నిర్మిస్తాకే మేము స్ట్రెచర్ వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ ఊరు సస్యశ్యామలుగా పెరిగి పంటలు కూడా బాగా పండుతున్నాయి. అవి మేము కళ్ళారో చూసాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, దీనికి
మాకు పూర్తిగా ఆదిపరాశక్తి పరమశివుడు పత్రిజీ ద్వారానే పూర్తిగా ఈ యొక్క నిర్మాణం మాకు ఎంతో వేగవంతంగా తయారైంది. మేము 7/4/2025లో మొదలుపెట్టి ఈ రోజుకి మేము ఈ నిర్మాణాన్ని గత 90 రోజుల్లోనే పూర్తి చేశాము. తర్వాత గ్రౌండ్ వర్క్ అన్నీ చేసుకునేటప్పటికి దగ్గర 110 డేస్లోనే ఇది లైవ్లోకి వచ్చేసింది. ఇది ఒక అద్భుతమైన శక్తితో నిర్మించబడ్డ ఒక గొప్ప ఆశ్రమం. ఆ తర్వాత ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంలో ఎన్ని గొప్ప విషయాలు జరిగినాయి అంటే, ఒకరోజు నేను పూర్తిగా పరమశివుడితో నేను కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రిసార్ విగ్రహం ఇచ్చాను నేను ఆర్డరు. పత్రిసార్ విగ్రహం ఇవ్వగానే పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఆయన అన్నాడు, మీ సార విగ్రహం బాగా వస్తుందా అని అడిగాడు. అడిగితే నేను వస్తుందని చెప్పాను. ఆయన మరి నా విగ్రహం ఎవరు చేస్తారు అని చెప్పారు. చెప్పగానే నేను సరే అని చెప్పి వచ్చేయగానే మాకు అనుకోకుండా 2 డేస్ తర్వాత ఒక దాత ద్వారా శివుడి విగ్రహం కూడా వచ్చేసింది. తర్వాత మళ్ళీ రాజస్థాన్ నుంచి తెప్పించారు. మళ్ళీ అదే రాజస్థాన్ నుంచి పత్రిసార్ ఒక విగ్రహం కూడా తెప్పించాము. అది ఒక్కసారి కనుక మీరు ఈ పెద్దగొట్టుముక్కల గ్రామంలోకి వచ్చి పత్రిజీ ధ్యాన ఆశ్రమ పత్రిజీ మహాశ్రీ చక్ర ధ్యానాశ్రమానికి ఒక్కసారి వచ్చారంటే మీకు ఇక్కడ ఉన్న 500 సంవత్సరాల క్రితం ఉన్న శివాలయం నుంచి, శివుడి దగ్గర నుంచి కానీ, ఆది పరాశక్తి దగ్గర నుంచి కానీ ఆ ఎనర్జీ తీసుకుంటాక ఒక ఎనర్జీ రిసీవర్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, ధ్యానం బాగా కుదరకపోతే మా దగ్గరికి రండి. వచ్చి ఒక 1 వీక్ ఇక్కడ ఉండి ధ్యానం చేసుకెళ్ళండి. రండి, ధ్యానం చేయండి. మీ యొక్క ధ్యానాది దద్ద కర్మాణం అన్న స్థితి నుంచి మనం పూర్తిగా ధ్యానవంతుడిగా మానవుడిగా రండి, భగవంతుడిగా మారి బయటికి వెళ్ళండి. ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు రండి, చూడండి, ధ్యానం చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. జై హో పత్రిజీ.